ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 27వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:50 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:01 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పాడ్యమి ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:01 నుండి ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:11 వరకు. నక్షత్రం అశ్విని ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:38 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:38 వరకు. తదుపరి నక్షత్రం భరణి ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:38 నుండి ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:37 వరకు. కరణం చతుష్పాత్ ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:50 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:56 వరకు. నాగవము ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:56 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:01 వరకు. కీమస్తుగ్నము ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:01 నుండి ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 11:05 వరకు. రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:31 వరకు. యమగండకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. వర్జ్యము రాత్రి 9:07 నుండి 10:31 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము సాయంత్రం 6:19 నుండి 7:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయము సాయంత్రం 6:31 చంద్రోదయం ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:10 చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం 6:13 సూర్యరాశి మేషరాశి జన్మరాశి చంద్రుడు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉంటుంది. భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. అవగాహన ప్రేమ లాంటివి సంబంధంలో మాధుర్యాన్ని తీసుకువస్తాయి. ఇంటికి సంబంధించిన పనుల్లో సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి పెద్దల సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబంతో సమయం గడపడం వలన మనసు సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారి సంతానం ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి మతపరమైన కార్యక్రమంలో ఈరోజు పాల్గొనే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కొన్ని మంచి శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి కార్యం పట్ల కూడా విజయాన్ని సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారి మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకునే విధంగా ఉంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ధైర్య సాహసాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. తలపెట్టే ప్రయత్నాలలో అనుకూలతలు ఉంటాయి. వృత్తికి సంబంధించిన పనులు మీదైన తరహాలో నిర్వహించుకోగలరు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు నిరుద్యోగులకు మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు తమ వంటి మనస్తత్వం గల వారితో సహవాసాన్ని ఆస్వాదించే అవకాశం ఈ రోజు లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి క్రమంగా కోలుకుంటారు. ఒకే సమయంలో అనేక విధములైనటువంటి పనులు చేపట్టడం వలన కొన్ని సమస్యలు పెరగవచ్చు. కొంత ఒత్తిడి టెన్షన్ లాంటివి ఉండవచ్చు. కాబట్టి చేయవలసిన పనుల గురించి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఆ దిశగా పనులను చేసుకోవటం వలన ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. అలాగే ఈరోజు తక్షణ వ్యాధుల నుండి కొంత ఉపశమనాన్ని పొందుతారు. అయితే ఈ రాశివారు ఖచ్చితంగా ఆహారపు అలవాట్లపైన శ్రద్ధను చూపాల్సి ఉంటుంది. అధిక ఒత్తిడిని నివారించడం కోసం ధ్యానం మీకు చాలా ఉపయోగపడుతుంది. వేళకు తీసుకునే ఆహారం, సమయానికి నిద్ర ఇవి రెండూ పాటించడం వలన చాలా వరకు అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఈ రాశి వారికి పనులను పూర్తి చేసేటందుకు సరైన మార్గం అవసరం. అయితే సత్వర మార్గాలను నివారించాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన పనులలో కొన్ని పెద్ద మార్పులను చేస్తారు. ప్రజలకు ప్రేరణ కలిగించే వారిగా నిలుస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారానికి అవసరమైన అన్ని వనరులను కూడా పొందుతారు. ఇది మీ విజయానికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు తాలూకా పనిని మీ బృందం సహాయంతో పూర్తి చేస్తారు.
ఈ కారణంగా మీ పని పట్ల మీరు సంతృప్తిని చెందుతారు. కష్టపడి పనిచేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని నిరూపిస్తారు. కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వృత్తి వ్యాపారాల యందు ఈ రాశివారు మంచి ఫలితాలను సాధిస్తారు. నూతన వస్తువులను సైతం సమకూర్చుకుంటారు. ఇల్లు, వాహనం, భూమి వంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు, ఆభరణాలు సైతం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితులతో కలిసి సరదాగా విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ముందు చూపుతో చేసే పనులన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు ఈ రోజు ఒక ప్రత్యేకమైన వారిని కలిసే అవకాశాలు ఉన్నాయి. కమిషన్ రంగానికి చెందిన వారికి ఈ రోజు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా బీమా వంటి పనుల నుండి ప్రయోజనాలను పొందుతారు. సోదర సోదరీమణులతో మంచి సంబంధాలు ఉంటాయి. అధికారిక పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి. ప్రస్తుతం మీరు చేసే వృత్తి పట్ల గాని, వ్యాపారం పట్ల గాని మీకు కొంచెం ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తే గనక కొత్త మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఇది మీకు మంచిదవుతుంది. వ్యాపారానికి సంబంధించి మీ శత్రువులు కొంతమంది మీకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు పన్నడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ కోణంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు సైతం ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటాయి. విద్యారంగంలో ఉన్న వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తలపెట్టిన పనులన్నింటిలోనూ సౌఖ్యం, సుఖం, శాంతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కూడా తమదైన శైలిలో పనులను నిర్వహించుకోగలుగుతారు. అంతేకాకుండా తమ సహోద్యోగులు సైతం ఈ రాశి వారికి ఈరోజు మద్దతును అందిస్తారు. ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు వాహనం నడిపే విషయంలో మరియు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పబడుతున్న విషయాలు. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేసేవారు ఈరోజు పడమర దిశను కాకుండా ఉత్తర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందగలరు. అదేవిధంగా బయలుదేరే ముందు కిళ్ళిని కానీ, తమలపాకును కానీ నములుతూ వెళ్లటం వలన ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందని పెద్దల సూచన. ఆదివారం రోజు అశ్వని నక్షత్రంతో కలిసి వస్తే ఆ రోజు ఆనంద యోగం ఉంటుంది. ఈ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈ యోగం వలన ఈరోజు చేసే ప్రయాణాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు. కాబట్టి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని దర్శించాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు మరియు శివ స్తోత్రాలు పఠించాలి. గ్రహబలం కొరకు ఆదివారం నాడు సింధూరం, నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాలి. ఆదివారం బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు, వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకొని ఆదివారం నాడు క్రియాశీలకంగా గడపాలి. ఆదివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అనారోగ్యాలు కలగడంతో పాటు అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతాయి. అమావాస్య పూర్ణతిథి. స్వభావం ప్రకారం ఇది పూర్ణతిథి అయినప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దాతృత్వం, దానాలు మరియు మరణించిన వారికి ఆచారాలు చేయటం మినహా ఇతర మంచి పనులకు ఇది ప్రతికూలమైన తిథి. అమావాస్య తిథి నాడు సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజించడానికి శ్రీ సూక్తాన్ని, శ్రీ కనకధార స్తోత్రాన్ని, శ్రీ మహాలక్ష్మి మంత్రాలను పఠించేటందుకు అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.